టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఫస్ట్ మీరు 11th లో ఒకసారి మామూలుగా అంటే సబ్జెక్ట్స్ కొన్ని ఇట్లా ఫెయిల్ అయ్యేసి తర్వాత పాలిటెక్నిక్ చూస్ చేసుకొని తర్వాత జేఎన్టీయూలో రిమైనింగ్ యూజీ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఐఐటి కాన్పూర్లో ఎంటెక్, తర్వాత సివిల్ సర్వీసెస్, ఇవంతా అంటే మీ జర్నీని ఒకసారి షేర్ చేసుకోండి సార్. అంటే మీకు ఏ టైంలో ఎలా అనిపించింది, ఎలా కెరీర్ అదంతా? అంటే క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు పెద్ద అవగాహన జనరల్గా ఆ రోజుల్లో పెద్ద ఎవరికి ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్నే నేను. బట్ తర్వాత నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా వేరే చోట అక్కడక్కడ అడ్మిషన్స్ రావడం అలాగా జరిగింది. సో నేను ఎంపీసీ జాయిన్ అయ్యాను. ఎంపీసీ కూడా నేను అనుకున్న ప్లేస్లో రాకపోతే ఎక్కడో వేరే ప్లేస్లో మాధవరం అని ఒక ఊరు ఉంటుంది వెస్ట్ గోదావరిలో, తణుకులో రాలేదనమాట. అంటే అప్పట్లో ఏంటంటే 10th క్లాస్ మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎంపీసీ సీట్స్ ఇచ్చేవారు గవర్నమెంట్ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో. ఇప్పట్లో ఉండేది కాదు అప్పట్లో సిస్టమ్. అట్లాగే ఏదో రోజు సైకిల్ మీద వెళ్ళి వచ్చి అట్లా చదివాం. బట్ ఫైనల్గా సరిగ్గా పాస్ అవ్వలేకపోయాం. బట్ అలాగే సబ్సిక్వెంట్గా 12th క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈలోపు ఉన్న ఫ్యామిలీ కండిషన్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కొన్ని మార్పులు మనకు ఫ్యామిలీలో రావడం వల్ల, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఇంకోటి కానీ రావడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో వన్ పాయింట్ ఆఫ్ టైంలో. జనరల్గా ఆప్షన్స్ వెతుకుతూ ఉంటాం మనం. జనరల్ ఎమోషనల్ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఆ ఏజ్లో. సినిమాల్లోకి వెళ్ళిపోయి సినిమా ట్రై చేద్దామా, వ్యాపారం చేస్తే ఏదైనా మనం సాధించగలమా, ఇలా ఏదో రకంగా అవ్వాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఫ్యాక్టర్ మైండ్లోకి వస్తుంది ప్రతి మనిషికి. ప్రాబబుల్లీ నాకు అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషను, మాకున్న ఆస్తులు పోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు మమ్మల్ని మోసం చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ, చాలా సందర్భాల్లో ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవడం, వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోకపోవడం, అంటే మనకు సంబంధించిన ఆస్తులు వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఏంటంటే జనరల్గా మైండ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా సైకలాజికల్గా మనిషి ఆలోచన చేస్తారు. అయితే డిప్రెషన్లోకి వెళ్తాడో లేదా ఏదో ఆలోచిస్తారు కదా. సో అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటంటే చదవాలి, బట్ నాకు ఆప్షన్స్ లేదు, నేనే పెద్ద తెలివైన ఉండేం కాదు కొని. సో అట్లాంటి టైంలో నేను ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ అది రాసి, సో దాంట్లో నేను కౌన్సిలింగ్లో సీట్ వస్తే నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు సివిల్ ఇంజనీరింగే వచ్చింది నాకున్న ర్యాంక్కి, లేదా నాకున్న దీనికి. అట్లాగే నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. బట్ జాయిన్ అయినా కూడా అగైన్ ఇబ్బంది. తెలుగు మీడియం, అదేమో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎవరో చెప్పరు, మనకి సపోర్టింగ్ సిస్టమ్ ఏమో ఉండదో, మనకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, టీచర్స్ పెద్ద ఏమి ఉండరు. బట్ స్టిల్ ఏదో చెయ్యాలి అన్న తపన ఒకటే మన దగ్గర ఉందంతే, మిగతా ఏమీ మన దగ్గర లేవు. డ్రైవింగ్ ఫోర్స్ ఏదో చేయాలి, ఎలా చేయాలో తెలియదు. ఇది సర్వసాధారణంగా చాలామంది మనుషుల్లో వచ్చి మార్పే. చాలా సందర్భాల్లో మీరు మనుషులను అబ్జర్వ్ చేసినట్లయితే ఏదో చేయాలని ఉంటుంది, అడికి తెలియదు అంతే. ఎలా చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను కూడా అదే పరిస్థితి అంతే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారు పెద్ద వ్యక్తి అయ్యారు కాబట్టి ఆయన అలాగే చెప్తూ ఉంటారు, లేకపోతే ఆయన అన్ని సక్సెస్ అయ్యారు కదా అని అనుకుంటారు. బట్ నేను కూడా ఆ ఫేజ్ దాటి వచ్చినండే. ఇట్స్ నాట్ దట్ ఏదో మనకేదో గోల్డెన్ స్పూన్ లాగా డైరెక్ట్గా వచ్చిన సందర్భం ఏం కాదు. సో అట్లాగా తెలుగు మీడియం నుంచి వస్తే మళ్ళీ డిక్షనరీ పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని చూసుకోవడం, తెలుగు ఇంగ్లీషు అదే బట్టి పట్టడం, అర్థం కాకపోతే 20 సార్లు 30 సార్లు చదవడం, నైట్ అంతా చదవడమే, ఇప్పుడు క్లాసుల్లో గ్యాప్ వస్తే పడుకోవడం, ఇట్లాగా ఏదో రకంగా పాస్ అవ్వాలి. తెలియదు ఎలా పాస్ అవ్వాలో. అప్పుడు దాకా ఫెయిల్ అవ్వడం తెలిసినండి, నేను పాస్ అవ్వడం తెలిసినండి కాదు నేను యాక్చువల్గా. 10th క్లాస్ కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి అట్లా ఇట్లా ఏదో మొత్తం మీద ఆ బిట్ పేపర్ ఈ బిట్ పేపర్లు ఇస్తే అప్పుడు పాస్ అయిపోయాం. అప్పట్లో అలా ఉండేది. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చాలా స్కూల్స్ అలాగే ఉందనుకో. సో అట్లాగా ఒక్కొక్కసారి తలుచుకుంటే నాకే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అసలు ఎట్లా వచ్చాను రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది నాకే. సో అట్లాగా ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఓన్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యింది ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. 8th 9th పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమి ఉండే కదా, 7th కూడా ఏదో అట్లా కాపీలు కొట్టే ఉంటే ఎంతో అట్లా ఏదో నడిపించేసాం. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అంటే ఎగ్జామ్ అంటూ రాసి అది కూడా పాస్ అవ్వడం కూడా చిత్రం ఏంటంటే అందులో 2 సబ్జెక్టులు 35 మార్క్సే వచ్చినాయి.
వాడాలి. అంటే భగవంతుడు ఏదో మొత్తం మీద పాస్ చేసినట్టే మరి గ్రేటే కదా. 34 వస్తే మరి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఆ రకంగా ఫస్ట్ టైం పాస్ అవడం అనేది నా లైఫ్లో నేను చూసినటువంటి ఇది. సో ఇప్పుడు నేను చూసే అకాడమికల్గా ఉన్నటువంటి సక్సెస్ ఏదైతే నేను చూస్తున్నానో, ఈ సక్సెస్ అంతా కూడా ప్రాబబ్లీ మెజారిటీ ఆ రోజు నేను ఫస్ట్ ఇయర్లో పాస్ అయిందే మేజర్ ఫ్యాక్టర్ కింద నేను తీసుకుంటాను. ఇప్పుడు ఒక మనీ నీకు దగ్గర ఒక 4-5 కోట్ల మనీ ఉందనుకో, అది 100 కోట్లు అయినప్పుడు 100 కోట్లు అవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఇనిషియల్ స్టేజెస్ ఆ ఇనిషియల్ స్టేజ్లో 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు సంపాదించి ఉంటావు కదా, ప్రాబబ్లీ దానికి ఎక్కువ కష్టపడి ఉంటావు నువ్వు. అలాగే ఎడ్యుకేషన్లో ఏంటంటే ఫర్దర్గా తర్వాత నేను సెకండ్ ఇయర్లోకి రావడం జరిగింది. సెకండ్ ఇయర్లో అంటే చదివితే పాస్ అవుతాం మనం, కాన్ఫిడెన్స్, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. అందుగురించే ఎక్కువగా నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి చెప్తే కాన్ఫిడెన్స్ రాదు, నీ పాస్ట్ అచీవ్మెంటే నీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే చెప్తే మోటివేషన్ చేయడం వల్ల మీరు ప్రస్తుతానికి ఎమోషనల్గా మీరు బిల్డ్ అవుతారు తప్ప లాంగ్ రన్ అవ్వదు. అదే మీకే ఏదైనా ఒక సక్సెస్ వస్తే చిన్నదన్నా, దట్ గివ్స్ ద బూస్ట్ ద కాన్ఫిడెన్స్. అట్లాగే సెకండ్ ఇయర్లో మనం పాస్ అయ్యాం, సరే 60 మార్కులతో పాస్ అయ్యాం పర్వాలేదు. సెకండ్ ఇయర్లో బాగా చదివి డే అండ్ నైట్ కష్టపడి చదివితే అప్పుడు ఆల్మోస్ట్ కాలేజీ సెకండే వచ్చేసాను. నేను డిపార్ట్మెంట్ సెకండ్ ప్లస్ కాలేజీ ఓవరాల్గా కూడా సెకండ్. థర్డ్ ఇయర్లో కూడా టాప్ అయిపోయాను నేను. అంటే ఇక్కడ సెకండ్ ఇయర్లో మనం బాగా పికప్ అవ్వడం, లేదా థర్డ్ ఇయర్లో అవ్వడం, తర్వాత ఇంజనీరింగ్లో సీట్ రావడం, తర్వాత ఇంజనీరింగ్లో చాలా అచీవ్మెంట్ చేయడం, ఇది ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే బేసికల్గా ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఫస్ట్ ఇయర్లో నేను ఏదైతే నేను చూశానో దాన్ని. అందుగురించే సక్సెస్ అని టేస్ట్ చేయడం అలవాటైతే అదొక వ్యసనం లాంటిది, బ్యాడ్ హ్యాబిట్ లాంటిది అది కూడా. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు కొంతమందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిమ్కి వెళ్ళేవాడిని కానీ, యోగా చేసేవాడిని కానీ, ఏదైనా ఒక యాక్టివిటీ చేసే వ్యక్తులు, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అదొక వ్యసనం వాళ్ళకి. చాలామంది ఎంటర్ప్రైజర్స్కి రోజుకి 15 గంటలు 14 గంటలు చేయడం, పని చేయడం వ్యసనం. అలాగా సక్సెస్ని ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి మీరు కష్టపడాలి. ఒక్కసారి ఆ టేస్ట్ వచ్చిన తర్వాత జనరల్గానే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో తర్వాత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ ప్రయాణం ముందుకు వెళ్తుంది తప్ప ఆకదు. ఫస్ట్ టైం రానంత వరకు జనరల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి. మేబీ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ నేను ఏదైతే ఉందో అది నేను ఎక్కువ చూశాను కాబట్టి ప్రాబబుల్లీ అంత ప్రాక్టికల్గా నేను చెప్పగలుగుతాను. అంతే కదా, 8 లక్షల మంది నన్ను ఫాలో అవుతున్నారు అంటే మోస్ట్ అంటే రియలిస్టిక్ పీపుల్ ఎవరైతే మనకి విలేజెస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకప్పుడు నాలాగా ఉన్నవాళ్ళే, ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళే. ఇది అట్లీస్ట్ ఏంటంటే ఓకే ఇది పాసిబిలిటీ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో అందువల్ల ఏంటంటే తర్వాత నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, ఎన్నో అచీవ్మెంట్ చేశాను. నేను స్మాల్ అచీవ్మెంట్స్ కూడా కదా, అకాడమికల్గా ఆల్మోస్ట్ నేను రాయని ఎగ్జామ్ లేదు, నేను క్రాక్ చేయని ఇది లేదు, తీసుకునే అవార్డ్స్ లేవు, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవేవి నాకు గుర్తుండవు. ఇనిషియల్ స్ట్రగుల్ అయినటువంటి ఇబ్బంది ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే నాకు సోషల్గా వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, అటు ఫ్యామిలీ పరంగా పడిన ఇబ్బందులు కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనల్ని హ్యూమిలేట్ చేయడం కానీ, లేకపోతే మనం ఏమీ చేయలేని నిస్సాహస్థితిలో ఉండడం కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అదే మైండ్లో ఉంటుంది. అందువల్ల మేబీ తర్వాత నేను అడిగితే నాకు గుర్తు కూడా ఉండవేమో, తర్వాతే చదివాము చేసాము, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. మేబీ సడన్గా అడిగితే చెప్పలేను, ఈ మాత్రం చెప్పగలను, ఎందుకంటే నేను పిన్ టు పిన్ నాకు గుర్తుంటాయి జనరల్గా. అంతే కదా, మన స్ట్రగుల్ అయిన పీరియడ్స్ ఎక్కువ మనకి గుర్తుంటాయి. సో అందువల్ల ఏంటంటే ప్రాబబ్లీ ఇది అంటే లక్ అని కాదు కానీ కొంత ఎంతో కొంత ఆ టైంలో నాకు అలా అనిపించడం. అంటే దెర్ ఆర్ 2 ways ఫర్ ఎవ్రీ థింగ్ ఇన్ ద లైఫ్. అంటే పాత్స్ ఉంటాయి మనకి, ఎటు సైడ్ మనం డెసిషన్ తీసుకుంటాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది లైఫ్. అంతే కదా, అంతే కదా. మేబీ నాకు ఏదో లక్ ఉండబట్టో లేదా ఏదో నాకేదో సరే అది దేవుడి దయ్యా లేదా ఆస్ట్రాలజీ లేదా XYZ ఏదనుకున్నప్పటికీ మేబీ నేను ఇటు సైడ్ టర్న్ తీసుకున్నానేమో. మేబీ కొంతమంది అట్లా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డిఫరెంట్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మేబీ దట్ మే లీడ్ ఇన్ అదర్ కాన్సిక్వెన్సెస్. సో దట్ వే ఐ ఫీల్ సంథింగ్ ఓకే హ్యాపీ. నాకు అంటే మేబీ అది పాజిటివ్గానే ఆ రోజున ఆలోచించి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఎక్కువ అవకాశాలు మీడియా, లేకపోతే ఏదో మొబైల్స్ అని, లేకపోతే వేరే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మేబీ డిఫరెంట్గా ఆలోచిస్తారో తెలియదు. కానీ అప్పట్లో ఇంత సూసైడ్స్ అనో, లేకపోతే మొబైల్స్ అనో, లేకపోతే వేరే అదర్ డ్రగ్స్ అనో, లేకపోతే లోన్లీనెస్ అనో సంథింగ్ ఇలాంటివి ఏమి ఉండే కాదు కాబట్టి బెటర్. ఇప్పుడు అసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు నిజంగా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా
ఓవర్కమ్ అవడం అనేది నిజంగా ఛాలెంజింగ్ టాస్క్ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ ఫైనల్గా మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఏంటంటే ద టర్నింగ్ పాయింట్ వుడ్ బి మేబీ నేను ఆ 11th 12th పడ్డ స్ట్రగుల్స్ కానీ లేకపోతే ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లో నేను చేసినటువంటి సక్సెస్ని నాకు బాగా గుర్తుంటుంది. నేను దాన్నే ఎక్కువగా బలంగా నమ్ముతాను. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.